టైంలో వచ్చారేంటి? ఏంటి ఆకస్మిక తనిఖీలా? ఏంటి ఆకస్మిక తనిఖీలు ఏంటి? ఏది తిన్నగా మాట్లాడవా నువ్వు? నేను ఇంట్లో లేనప్పుడు ఏం చేస్తున్నావా అని చూడడానికి వచ్చావేమో అనుకున్నాను. నేను ఇంట్లో లేనప్పుడు నువ్వేం చేస్తావు? అంట్లు తోముకుంటావు, ఇల్లు కడుక్కుంటావు, పని అయిపోయాక టీవీ చూస్తూ పడుకుంటావు. అంతకంటే ఇంకేం చేస్తావు? అది చూడ్డానికి నేనెందుకు రావాలి పని మానేసి? సత్య, రాను రాను నన్ను అనుమానపు ముగుళ్ళ క్రియేట్ చేస్తున్నావు. నేనేమి అలా ఏమన్నా. మరి నీ మాటలు అలాగే ఉన్నాయి. అమ్మ తల్లి, ఇవాళ మా బాస్ బర్త్డే, పుట్టినరోజు. అందుకని ఇవాళ ఎంప్లాయీస్ అందరికీ లీవ్ ఇచ్చాడు. అంతేకాదు మనిషికి ఒక స్వీట్ ప్యాకెట్ కూడా ఇచ్చాడు. కావాలంటే చూడు. చూడు, ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను ఇది చూపించకుంటే నువ్వు అనుకున్నది నిజం అనుకుంటావు. అందుకని చూపిస్తున్నా. ఛీ, దీని అమ్మ జీవితం. ఇంటికి రావాలంటే నేను భయం వేస్తుంది. ఏమైంది సత్య? పడిపోయావా? నేను పడిపోవాలని, నా కాళ్ళు చేతులు విరిగిపోవాలని కోరుకుంటున్నావు కదా? అవేం మాటలే. అలా ఎందుకు కోరుకుంటాను? ఏమో సబ్జాబికి సామాన్లు అందుకుంటూ పడిపోయావేమో అని అలా అన్నాను అంతే. ఎందుకు సత్య ఈ మధ్య ప్రధానికి నా మీద కోపడుతున్నావు? అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతున్నావు. నేను నీకు అనవసరమైన దాన్నే కదా, అందుకే నా మాటలు కూడా నీకు అనవసరంగానే అనిపిస్తున్నా. దేవుడా, నా మాట నీకు ఎలా అర్థమైందా? ఎందుకో ఈ మధ్య నేను ఏం మాట్లాడి నీకు తప్పుగానే అనిపిస్తుంది. బయట నుంచి వచ్చినప్పుడు అన్నం తిన్నావా అన్నా కూడా ఏం తినొద్దా అంటున్నావు. ప్రధానికి కాలికేస్తే ఏలికి, ఏలికేస్తే కాలికి ముడి పెట్టేస్తున్నావు. ప్రియులారా, గయ్యాలి భార్యతో కాపురం చేయడం కంటే మిద్దె మీద ఒక మూలన కూర్చుండుట మేలు అంటోంది వాక్యం. ఇంకా భార్యతోడి పోరు ఎడతెగకపడు ముసురువానతో సమానం అంటోంది వాక్యం. ఇలాంటి వాక్యం వచ్చిందేంటి? కొంపదీసి తనకి ఈ మాటలు వినబడ్డాయా? ఎవడు ఎవడు వాడు? అంటే నేను గయ్యాలిదాన్నా? కాదు, నువ్వు మంచిదానివే. మనసు బాగోక టీవీ ఆన్ చేస్తే అలా వాక్యం వచ్చింది. అంటే నా పిల్లని గయ్యాలిదని ఊరంతా దండోర వేస్తున్నావు కదా? నేను ఎవరికీ చెప్పలేదు. నువ్వు చెప్పకపోతే వాడికి ఎలా తెలుసు నా గురించి? నేను చెప్పలేదు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. అయినా దేవుని సేవకుల్ని పట్టుకొని వాడు వీడు అనకే కళ్ళు పోతాయి. అమ్మో అమ్మో, నా కళ్ళు కూడా పోవాలని అనుకుంటున్నావు కదా? ఇక లాభం లేదు. హలో హలో మమ్మీ, ఇంకా నా వల్ల కాదు.
నేను వచ్చేస్తున్నా. మళ్ళీ ఏమైందమ్మా? ఏమైందో నేను వచ్చాక చెప్తాను కదా. నేను వస్తున్నా. చూడమ్మా, సముద్రం అన్నాక అలలు, కాపురం అన్నాక కలతలు రాకుండా ఉండవమ్మా. సర్దుకుపోవాలి. ఏంటి సర్దుకుపోయేది? నా వల్ల కాదంటే కాదు, అంతే. ఇదిగో నేను కూడా అంతే ఖచ్చితంగా చెప్తున్నాను, విను. నీకు మమ్మల్ని చూడాలి అనిపిస్తే కూడా నీ భర్తని తీసుకొని ఇద్దరు కలిసి రండి. 4 రోజులుండి వెళ్ళండి. అట్లయితే రా, లేకపోతే రాకు. మమ్మీ, అసలు నా తల్లివేనా? ఆ మాట ఫోన్ చేసి నీ అయ్యని అడుగు. అయినా నా ఇంటికి నేను వస్తే నువ్వేంటి ఆపేది? నేను వస్తున్నా. హలో సత్యవతి గారు, ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. పెళ్ళైన ప్రతి ఆడదానికి మగనిల్లే తనిల్లు. అమ్మా, అమ్మలేదు గిమ్మలేదు చెప్పిన కదా. చూడబుద్ధి అయితే మొగుడిని తీసుకొని చుట్టంలాక రా. 4 రోజులుండు. ఒక చీర నీ ముఖాన కొడతా, కట్టుకొని నీ ఇంటికి నువ్వు పో. అట్లయితే రా, లేకపోతే నీ ముఖం నాకు చూపించవు. ఫోన్ పెట్టే మెంటల్ ముఖం దానా. అమ్మా, అమ్మా. ఛీ! నేను వస్తున్నా. నేను వచ్చాక డాడీకి చెప్పి నీ పని చేపిస్తా. ఏమండి, నాకు విడాకులు కావాలి. అబ్బా సత్య, నాకు వర్క్ ఎక్కువ ఉంది, దయచేసి నువ్వు వెళ్ళి తెచ్చుకో ప్లీజ్. నన్ను డిస్టర్బ్ చేయి. అయినా ఎంత దూరం ఉంది షాపు? లిఫ్ట్ లోనే కదా వెళ్ళిస్తావు. ఒక్కసారికి నువ్వు వెళ్ళి తెచ్చుకోపో. నన్ను డిస్టర్బ్ చేయి ప్లీజ్. హలో మాస్టారు, షాప్కి వెళ్ళమంటున్నావేంటి? నేను అడిగింది బిర్యానీ ఆకులు కాదు, విడాకులు. ఏం ఆకులు? విడాకులు, డైవర్స్. ఇంత సీరియస్ గా అడుగుతుంటే మీకు నవ్వేలా వస్తుంది? అవి చిన్నపిల్లలు కదా వేసుకుంటారు, నీకెందుకు అని. అవి డైపర్స్ కాదే, డైవర్స్. గవే గవే కావాలి నాకు. అయినా విడాకులు మనకెందుకు? అవి ఎవరో తాగుబోతులు, తిరుగుబోతులు తీసుకుంటారు. మనకెందుకు? మన ఇద్దరు మంచివాళ్ళమే కదా. అంటే నాకంటే నువ్వే ఎక్కువ మంచిదని అనుకో. నువ్వు నాకేం బిస్కెట్లు వేయనక్కర్లేదు, నాకు విడాకులు కావాలి అంతే. ఎందుకు? నీకేం కష్టం వచ్చింది? నేను నీతో ఏగలేకపోతున్నాను, నేను ఉండను అంతే. అదే ఏ విషయంలో? ఏ నీకు తెలీదా? తెలియకే అడుగుతున్నాను కదా, చెప్పొచ్చు కదా. తెల్లవాళ్ళు నువ్వు పెట్టే హింస నేను భరించలేకపోతున్నాను. నేనే కాదు, ఏ ఆడది నీతో కాపురం చేయదు. కొంచెం ఎక్కితే చాలు, అమ్మ బాబోయ్. అదే గొరక, బుల్లెట్ బండి కూడా మీ ముందు సరిపోదు. నువ్వు అన్నది గురక గురించా? మరి దేని గురించి? అయినా కేవలం గురక పెడుతున్నాడని ఏ భార్య అన్నా విడాకులు అడుగుతుందా చెప్పు? నీకంత కష్టంగా ఉంటే పక్క రూమ్ లో పడుకో. పక్కింటి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అమ్మా మేము ఉండాలా, ఖాళీ చేసి పోవాలా అని. పక్క రూమ్ లో పడుకోవాలంట. పక్క రూమ్ లో కూడా భరించడం నా వల్ల కాదు. నాకు విడాకులు కావాలి అంతే. మరి మేలుకైనా కీడుకైనా కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకుంటాను, మరణం వరకు నీకే భార్యగా నీతోనే ఉంటానని మైకు పట్టుకొని పెళ్లి రోజు అంతమంది బంధువుల ముందు దేవుని సేవకుల సాక్షిగా నాకంటే గట్టిగా ప్రమాణం చేస్తేవి కదే. పైగా ఇంగ్లీష్ లో అగ్రిమెంట్ పై సంతకం కూడా చేస్తేవి కదే. ఏమో నాకు తెలియదు, ఆయన ఏం చెప్పినా అదే చెప్పినా. నాకే నేను చెప్పినా, మరి నాతో పాటు ఆ పాస్టర్ కూడా చేసిందిగా ప్రమాణం. ఎల్లా ఆయన అడుగుపో. అయితే
నీతో పాటు పాస్టర్ కూడా ప్రమాణం చేసినాడు అంటావు. కాదా మరి? ముందు ఆయన వెనక నేను, ఇద్దరం చేసినాం ప్రమాణం. వెళ్ళి అడుగుపో. ఫైనల్ గా ఏమంటావు సత్య? చెప్పిందే మళ్ళీ మళ్ళీ ఈ మనిషికి ఎన్నిసార్లు చెప్పాలి అధ్యక్ష? అమ్మో, పోయిన జన్మలో నువ్వు పెద్ద పొలిటికల్ లీడర్ అయినట్టున్నావు కదే. నీతో మాటలు లేవు, ఓన్లీ ఫర్ యాక్షన్. నాకు విడాకులు కావాలి అంతే. నువ్వు ఇచ్చేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా తాగను, నిన్ను తాగనేవను. వందనాలు కదా. వందనాలు. బాగున్నారా? బాగుంది. రండి. వందనాలు పాస్టర్. వందనాలు. బాగున్నారా? రండి మాస్టర్, కూర్చోండి. నేను బాగానే ఉన్నానమ్మా. మీరు ఎలా ఉన్నారో చూసి వెళ్దామని వచ్చానమ్మా. నాకేంటి బ్రదర్, నేను చాలా బాగుంది మీ దయ వల్ల. మా దయ్యే ఉందమ్మా. మనందరికీ ఆ దేవుని దయ్యే కావాలి. ఏమంటావు కిరణ్? అంతే కదా. నువ్వు కూడా కూర్చోమ్మా. పర్లేదు బ్రదర్. దయ అంటే మా గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. అది దేవుని సేవకులుగా నా బాధ్యతమ్మా. మీ గురించి, సంఘం గురించి, సమాజం గురించి, ఈ ప్రపంచమంతా, ఈ భారతదేశం అంతా బాగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉంటాను. అఫ్కోర్స్ నేను మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు ఇలానే ప్రార్థిస్తూనే ఉంటాడు. పాస్టర్ గారు మీకు నిండు నూరేళ్ళండి. జస్ట్ మీరు వచ్చే ముందర మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాం కదా కిరణ్. ఏమో పెంట చేస్తుందిరా ఇది. అదేంటమ్మా, భర్తను పేరు పెట్టి పిలుస్తున్నావు? తప్పు కదా. అయ్యా నన్ను మన్నించింది అయ్యా, ఏదో అలవాట్లు అలా. అలవాటు కాదమ్మా. బైబిల్లో శారమ్మ తన భర్త అయిన అబ్రహాం గారిని నా యజమానుడా అని పిలిచేది. నీకు బైబిల్ బాగా తెలుసున్నాయి. యజమానుడా, నా యజమానుడా. అమ్మా మహానటి, ఎక్కువైంది, కొంచెం తగ్గించుకో. నేడు మనము యాజకుల వారికి మంచి విందు చేయాలి. మీరు శీఘ్రముగా సంత వీధికి వెళ్ళి క్రొవ్విన మాంసము, పిండి, నూనె మరియు వెన్న తీసుకురమ్ము. వెళ్ళము. విందు ఎందుకమ్మా? మీ తీయని మాటలే వీణుల విందుగా ఉన్నాయి తల్లి. అంత గొప్ప భాషా ప్రవీణురాలు నీకు భార్యగా దొరకటం నీ అదృష్టం కూడా. అవును, నాకు అదృష్టం ఎక్కువై పొంగి పొర్లుతోంది. నేను చాలా అదృష్టవంతుని సార్. అమ్మా సత్యవతి, నీ సంతోషాన్ని చూసిన తర్వాత నా కడుపు నిండిపోయిందమ్మా. నాకు ఆకలిగా అనిపించటం లేదమ్మా. మరోసారి వచ్చినప్పుడు బిర్యానీ వంట, నీ చేతి వంట కడుపారా తినే వెళ్తాను. నా చేతి వంట తింటే నిజంగానే పైకి పోతాం. తప్పకుండా బ్రదర్. ఇప్పుడు నాకు వేరే పని ఉందమ్మా, వెళ్తాను. వస్తానమ్మా. ఆ బిర్యానీ ఏదో ఇప్పుడే తిని వెళ్ళండి బ్రదర్. సత్య మటన్ బిర్యానీ చేయడంలో ఎక్స్పర్ట్. ఆమె చేతి వంట తిన్నారంటే మీరు లైఫ్ టైం మర్చిపోలేదు. నన్ను ఇరికించాలని చూస్తున్నావు కదా, తానీ పని. నా ప్రతి దేవుడు ప్రతి మాటలోనూ హాస్యాన్ని రంగరించడంలో మహాదెట్ట అనుకోండి. అయ్యవారికి ఏదో అర్జెంట్ పని అంటున్నారుగా, పాపం పోనీయండి. అయ్యగారు
మళ్ళీ ఇటువైపు వచ్చినప్పుడు మా ఇంటి చెయ్యికి అడిగే వెళ్ళాలి మరి. నువ్వు అంతగా అడగాల అమ్మా. తప్పకుండా వస్తాను. ఇప్పుడు వస్తానమ్మా. అయ్యగారు, అమ్మగారికి మా వందనాలు చెప్పండి. అబ్బో ఎంత పెద్ద విశ్వాసో. చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. ఏంటి నేనేదో వెళ్ళగొట్టు నన్ను చూస్తున్నావు? నేను అలా ఏం చూడాల. ఏంటి నోరు లేస్తుంది? ఎక్కడికి? దాగేస్తుంది, మంచిలు తాగాలి. నాకు విడాకులు ఇచ్చేంతటి వరకు నేను తాగను, నన్ను తాగనివ్వనని చెప్పానా? తమ్ముడు కిరణ్, మా వారు వంట పనిలో సాయం వస్తానంటే వద్దండి, మీరు అలా కూర్చోండి అని చెప్తున్నా. రండి బ్రదర్, కూర్చోండి. పాస్టర్ గారు ఏదైనా మర్చిపోయారా? మీకు ఒక ముఖ్య విషయం చెప్పడానికి మర్చిపోయానమ్మా. లిఫ్ట్ తిరిగిపోయేటప్పటికే గుర్తొచ్చింది. అది చెప్పడానికే వచ్చానమ్మా. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తారు కానిలే. అంటే మీకు అర్జెంట్ పని ఉందన్నారు కదా, అది అన్నాను, కానీ అది ఒక వింతైన సంఘటన. అది మీకు చెప్పాలని ప్రేరేపణ కలిగితేనో అది చెప్పిపోతామని వచ్చాను. కూర్చోండి కిరణ్. అమ్మా మీరు కూర్చోండి. నిన్న నేను హైకోర్టుకు వెళ్ళాను. మీరు కోర్టుకు వెళ్ళటం ఏంటి అనేగా ఆశ్చర్యంగా చూశారు. నిజమే, పక్షపాతము లేని ఏకైక న్యాయాధిపతి యేసయ్య మనకుండగా మనం ఎందుకు వెళతాం కోర్టులకి? నేనే కాదు, పోలీస్ స్టేషన్కి, కోర్టులకి ఏ క్రైస్తవుడు వెళ్ళడు. అలా వెళితే వాడు నిజమైన క్రైస్తవుడు కానే కాదు. నా దృష్టిలో సమస్య ఏదైనా కావచ్చు. ఇద్దరు భార్యాభర్తల మధ్య సమస్య, అది కుటుంబంలోనే తీర్చుకోవాలి, గడప దాటకూడదు. ఇద్దరు విశ్వాసుల మధ్య సమస్య లేక సంఘములో ఏదైనా సమస్య, అది సంఘ పెద్దలతో సంఘములోనే పరిష్కరించుకోవాలి. అంతేకాని క్రైస్తవులు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగితే పోయేది వాళ్ళ పొరుగు కాదు, దేవుని పొరుగు. మీరు లోకమునకు తీర్పు తీర్చవలసిన వారై ఉండి మాకు న్యాయం చేయమని లోకం వైపు చేతులు చాచి తల వచ్చుతారా అంటుంది వాక్యం. ప్రభువు బాధతో అన్నాడు, మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామము దూషింప పాలవుతుంది అని. నేటి క్రైస్తవుల తీరు చూస్తుంటే ఎంతో బాధేస్తుంది. సరే, ఇంతకీ నేను ఎందుకు కోర్టుకు వెళ్ళాను? అదే కదా చెప్తున్నాను. నాకు తెలిసిన ఒక కుటుంబం అన్యాయంగా కోర్టుకు పాలై, వాళ్ళకి నా మీద ఉన్న అభిమానము లేక నేనేదైనా వాళ్ళకి మంచి సలహా ఇస్తానన్న ఆశతోనో ఎందుకో వాళ్ళు నన్ను పిలిచారు. కాదనలేక నేను కూడా వెళ్ళాక వాళ్ళు పెట్టుకున్న లాయర్తో సంబంధిత విషయాలు కూడా మాట్లాడాను. అది అయిపోయింది. ఇక నేను వెళ్తామని సాయంత్రం వేరే మీటింగ్ ఉంది, నేను వెళతాను బ్రదర్ అని చెప్పి జస్ట్ ఇటు తిరిగాను. వందనాలు పాస్టర్ గారు అంటూ కోర్టు ప్రాంగణంలోనే ఎవరో నన్ను పిలిచారు. ఎవరా అని తలెత్తి చూసేలోపు ఆ పిలిచిన వ్యక్తి నా దగ్గరకు రానే వచ్చాడు. పాస్టర్ గారు, నన్ను గుర్తుపట్టలేదా? నేను ఫలానా అని గుర్తు చేశాడు. నేను గుర్తుపట్టి బాగున్నావా బాబు, మమ్మీ డాడీ ఎలా ఉన్నారు అని అడిగాను. బాగున్నాను అని చెప్పలేక తలదించుకున్నాడు ఆ యవనస్తుడు. క్షణవాగి తడిచిన కళ్ళు తుడుచుకుంటూ, అదిగో అంకుల్, ఆ చెట్టు కింద ఉన్నది మమ్మీ డాడీయే అని చూపించాడు. అవునా, పద వెళదాం, చాలా రోజులైంది చూసి. అవును, మీరేంటి ఇక్కడ అని అడిగాను. అందుకు ఆ యవనస్తుడు, ఏం చెప్పమంటారు పాస్టర్, నా కర్మకాలి, ముందు పోలీస్ స్టేషను, ఇదిగో ఇప్పుడు కోర్టుల చుట్టూ అంటూ పూర్ణ ఏడ్చాడు. అది చూచి చాలా బాధ వేసింది నాకు. ఒక్క నిమిషం ఆగి, తండ్రి లాంటి వాడిని, పర్వాలేదు చెప్పు బాబు అన్నాను. అప్పుడు చెప్పాడు ఆ వింతైన విషయం. ఏంటంట,
తను నిద్రలో గురకలు పెడుతున్నాడంట. అందుకు నేను కాపురం చేయను, నాకు విడాకులు ఇవ్వమని కోర్టులో కేసు వేసిందట భార్య. ఇప్పుడు చెప్పండి అర్రా, ఇది వినడానికి విడ్డూరంగాను ఆశ్చర్యంగాను లేదు? నాకు చాలా బాధేసింది. ఈ సమాజంలో ఇలాంటి ఆడవారు కూడా ఉన్నారా అని. నాకు అర్థం కానిది ఏంటంటే, భర్త తాగుబోతో తిరుగుబోతో లేక రోజు కొడుతూ హింసించేవాడైతే విడాకులు అడిగినా అర్థం ఉంది. కానీ భర్త కేవలం గురక పెడుతున్నాడని విడాకులు అడగడమా? చూసారా, నేను చెప్తుంటే వింటున్న నీకే ఇంత బాధ కలుగుతుంటే ఆ బాధితుడు ఇంకెంత బాధ అనుభవిస్తున్నాడో కదా. పిల్లల మనస్తత్వం తెలియని కొంతమంది తల్లిదండ్రులు వెడ్డింగ్ కార్డ్స్ మీద పరిశుద్ధ వివాహము అని పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రిస్తారు. వివాహము ఘనమైనది అన్న వాక్యం కొందరికి అలా అర్థమై ఉంటుందేమో. అప్పులు చేసి మరీ ఘనంగాను వైభవంగాను జరిపిస్తారు పెళ్ళిళ్ళు. వివాహానికి అర్థం తెలియని కొందరు అమ్మాయిలు పెళ్లికి వచ్చిన బంధువుల ముందు, పెళ్లి జరిగించే దేవుని సేవకుల ముందు మైకులు పట్టుకొని నీకు మాత్రమే భారీగా నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మరణం వరకు నీతోనే బ్రతుకుతానంటూ గట్టిగా ప్రమాణాలు చేస్తారు. అందరూ చూస్తుండగానే ఫోటోగ్రాఫర్కు మతిపోయేలా పోజులిస్తారు. అందరూ కాదు, కొందరు. ముచ్చటగా 3 నెలలు తిరగక ముందుపై పెళ్లినాటి ప్రమాణాలకు పాతరేసి అసలు తప్పే కాని వాటిని భూతద్దంలో పెట్టి చూపించి బ్యాగ్ సర్దేస్తారు. అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన తల్లి తండ్రులు అది మానేసి కూతురు ఫోన్ చేసి భర్త మీదనో అత్త మీదనో చిన్న కంప్లైంట్ ఇవ్వగానే అమ్మా ఫోన్ పెట్టేసి అర్జెంటుగా వచ్చేయి, అలాంటి ఇంట్లో అలాంటి వారితో కాపురం చేయాల్సిన కర్మ నీకేంటి, ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకు, వచ్చేయి మన ఇంటికి అని ఆడపిల్లల కాపురాలు కూల్చే తల్లిదండ్రులు నానాటికి పెరిగిపోయారు. వీళ్ళ సంగతి ఏమో కానీ ఇలాంటి వారి వలన అన్యజనుల మధ్య దేవుని నామము నవ్వుల పాలైపోతుంది. పాస్టర్ గారు నన్ను క్షమించండి పాస్టర్ గారు, నేను తప్పు చేశాను పాస్టర్ గారు, నన్ను క్షమించండి పాస్టర్ గారు. కిరణ్ గారు ఉన్నట్టుండి ఎందుకు అలా ఏడుస్తూ ఉంది? ఉన్నట్టుండి కాదు మాస్టర్ గారు, మీరు ఆ కోర్టు సుని చెప్పిన కాడ నుంచి ఆ అమ్మాయి లోపల ఏడుస్తూనే ఉంది. అదే ఎందుకు? ఏదో తప్పు చేశానంటుంది, క్షమించు అంటుంది, ఎందుకు? ఏమో నాకు తెలియదు, అడగండి మీరే. అమ్మా సత్యవతి, ఈ ఏడవ ఏమైందమ్మా? కిరణ్, ఆ అమ్మాయికి ఒక గ్లాసు మంచినీళ్ళు లేవు? ಮತ್ತೆ ನೀಂದ అమ్మా ఎందుకు అలా ఏడ్చేసావు? ఏమైందమ్మా? ఏడవకు, ఏదో తప్పు చేశాను అంటున్నావు. ఏం తప్పు చేశావు అని నిన్ను అడగను, ఎందుకంటే నేను తప్పు చేశాను అని ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఏడ్చావు చూడు, నీవు కార్చిన కన్నీటి ప్రవాహంలోనే కొట్టుకుపోయిందమ్మా నీవు చేసిన తప్పు. ఇప్పుడు నీవు నిలపరాదు, సరేనా? ఇంకా ఏడవకు. లేచి నీ చేతితో మంచి కాఫీ పెట్టి మా తాగుదాం. పాస్టర్ గారు, మీరు ఎవరి గురించి చెప్పారో నాకు తెలియదు కానీ నేను కూడా అంతే బుద్ధిహీనంగా ప్రవర్తించాను. తను గొరకు పెడుతున్నాడని, నేను కాపురం చేయను, నాకు విడాకులు ఇమ్మని నా భర్తని ఎంతో బాధ పెట్టాను. అయినప్పటికీ నన్ను ఒక దెబ్బ కొట్టడం గాని తను ఒక మాట కూడా అనలేదు. మీరు చెప్పినట్టుగా పెళ్లినాటి ప్రమాణాలని కట్టించుకున్న తాళని ఎగతాళి చేస్తూ వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డా. సమయానికి దేవుడే మిమ్మల్ని పంపించాడు. మీరు ఈ రోజు రాకపోయింటే నాకు కాపురు ఏమయ్యేదో. చూడమ్మా, ఇవి మనుషులు కల్పించినవి కావురా.
వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. తాను కట్టిన కుటుంబాన్ని మనుషులు కూర్చుకుంటే చూస్తూ ఊరుకుంటాడా? ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాడు. పునర్నిర్మించడానికి ఆయన పూనుకుంటాడు. కానీ కొందరు దేవుని జోక్యాన్ని అర్థం చేసుకోక, ఇష్టపడక తమ పంతమే నెరవేర్చుకోవాలని పట్టుపట్టి తమ కాపురాలు చేతులారా కూల్చుకుంటున్నారు. ఏ విషయంలో కూడా దేవుడు మనిషిని బలవంతం చేయడు. ఎందుకంటే మనిషిని సృష్టిపై మనిషికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. నీవు శోధకుణ్ణి జయించావు, నీ విషయంలో దేవుణ్ణి గెలిపించావు. ఇక శోధించే దురాత్మ నీ జోలికి రాదు. గాడ్ బ్లెస్ యూ బిడ్డ. ఏమండి, ఇన్నాళ్ళు ఊరుకురాలని నిన్ను ఎంతో గాయపరిచాను. అయినప్పటికీ చెయ్యెత్తి ఒక దెబ్బ కూడా మీరు నన్ను కొట్టలేదు. కనీసం ఇప్పుడైనా ఏమండి ఒక్క చెంపు దెబ్బ కొట్టండి, నన్ను శిక్షించండి ప్లీజ్. నన్ను కొట్టండి, శిక్షించండి ప్లీజ్. ఒక్కసారి నన్ను కొట్టండి ప్లీజ్. నన్ను శిక్షించండి ప్లీజ్ ప్లీజ్. సత్య, నీ పక్షాతాపమే నిన్ను శిక్షించింది. ఇక నేను శిక్షించాల్సిన అవసరం లేదు. బాధపడు. శబాష్, మీరు క్రైస్తవ లోకానికే కాదు యావత్ సమాజానికి మీరు ఆదర్శ దంపతులు అవుతారు. యు ఆర్ గ్రేట్ కపుల్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ఆమేన్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను పాస్టర్ గారు. అయ్యయ్యో, ఇందులో నాదే ఉంది కదా. మీ ఆవిడ చెప్పినట్టుగా నేను రావటం దైవ సంకల్పం అయి ఉండొచ్చు కదా. కాబట్టి మీరిద్దరూ దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈ మంచి పనికి నన్ను వాడుకున్నందుకు దేవా నీకే స్తోత్రం. ఇప్పుడు చెప్పు కిరణ్, నీ ఉద్యోగం ఎలా ఉంది? ఇప్పటి వరకు బాగానే ఉంది పాస్టర్ గారు. ఈ AI వచ్చిన కాడ నుంచి సాఫ్ట్వేర్ కొంచెం డౌన్ అయిపోయింది. అవునవును, ఇప్పుడు అందరూ అదే అనుకుంటున్నారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీ అనుభూతిని కామెంట్ ద్వారా మాతో పంచుకోండి. మా నెక్స్ట్ వీడియో ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న గంట గుర్తుపై నొక్కండి. థ్యాంక్ యూ. బ్రదర్ కిరణ్ గుండంపాటి గారు యూట్యూబ్ ద్వారా జరిపిస్తున్న సామాజిక ఆధ్యాత్మిక చైతన్య పరిచర్య కొరకు ప్రార్థించి ఫోన్ అండ్ గూగుల్ పే ద్వారా మన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ పరిచర్యలో మనము పాలు పంచుకుందాం. దైవాశీస్సులు.